దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, దేవుడు మనలను హెచ్చింపజేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు ఏదో ఒక విధముగా మన మీద కన్ను వేసి మనలను మరి అటువంటి వెదుగుదలలో నుంచి పడగొట్టడానికి, అటువంటి ఉన్నతమైన స్థానంలో నుంచి పడగొట్టడానికి, అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరిశుద్ధమైన జీవితంలో నుంచి పడగొట్టడానికి వాడు మన పైన కన్ను వేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో అన్ని విషయములలో యోసేపునకు దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. తను ఉన్న ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే దుష్టుడు ఆ ఇంటిలోనే తన యజమానుని భార్యలో ప్రవేశించి మరి యోసేపు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రణాళికలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆత్మతో, యోసేపు ఆత్మ పెనవేయబడి ఉన్నది కనుక తప్పించుకొనుటకు దేవుడు కృప చూపించాడు. ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి కనుక ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క స్థితిలో నుంచి దేవుడు తప్పించి కాపాడినట్లుగా ఈ వాక్యములో మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి నీవు, నేను, మనందరము కూడా పైకి వెదుగుతూ ఉన్నప్పుడు, ఏ రంగంలోనైనా నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్తూ ఉన్నప్పుడు దుష్టుడు నీ మీద కన్ను వేస్తాడు. ఎవరినో ఒకరిని నిన్ను పడగొట్టడానికి వాడుకుంటాడు. అప్పుడు నీవు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు దాని నుండి తప్పించుకొని మరి ఆశీర్వాదకరమైన జీవితానికి నీవు మరలా పునాదులు వేసుకున్న వ్యక్తిగా ఉంటామని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మరొక విషయాన్ని మాకు మీరు బయలుపరిచారు. ఆ విధముగా నాయన, మేము వర్ధిల్లుతూ ఉన్నప్పుడు దుష్టుడు మా మీద కన్ను వేస్తాడు. వాడి నుంచి తప్పించుకోవటానికి మీతో మేము కలిసి ప్రయాణము చేయటం ద్వారా తప్పించుకొని మేము ఆశీర్వదించబడతామని, అయ్యా మరొక ఉన్నతమైన స్థానానికి వెచ్చించబడతామని మీరు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.